గయ్యాళిని సాత్వికురాలుగా మార్చేవాడు. ప్రాణాలు తీసేవాడిని ప్రాణాలు పెట్టేవాడుగా చేసేవాడు. పనికి మాలిన వారిని ప్రయోజకులుగా చేస్తాడు. పాపులను పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని వేల 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 మంది రక్షణ పొందుతున్నారు. జీవితాలు మారిపోతున్నాయి. వారి బ్రతుకులు ధన్యమవుతున్నాయి. వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి. యేసు ప్రభువుని నమ్ముకోండి. ఒకరు చెప్పినా ఇద్దరు చెప్పినా సారాంశం ఒకటే. ఇంకా యేసు ప్రభువును నమ్మని వారు ఈ రాత్రి నమ్ముకోండి. ఇది అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. మీ హృదయమును యేసు ప్రభువుకి ఇవ్వకుండా వెళ్ళిపోవద్దు. ప్రభువుని నమ్ముకోండి. ఈ సమయమున యేసేపు జీవితంలో నుండి యేసేపు అన్నులు చెప్పుకున్న మాటలు, వారిలో వారు చెప్పుకున్న మాటలు ఇప్పుడు మనం విన్నాం. మరలా చదువుతున్నాం చూడండి. 42వ అధ్యాయం 21. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతేమే. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరము ఇచ్చాను. యేసేపును అన్నలు ద్వేషించారు. యేసేపును అన్నలు ఐగుప్తు దేశమునకు అమ్మివేశారు. అక్కడ ఒక చెడ్డ స్త్రీ ద్వారా యేసేపు శోధించబడ్డాడు. యేసేపు ఆ పాపమునకు దూరంగా పారిపోయాడు. ఆ శోధన జయించాడు. చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడ ఫరో దగ్గర ఉద్యోగం చేస్తున్న పక్షకారుడు పానదాయకులు ఇద్దరు నేరస్తులుగా అక్కడ శిక్ష వేయటానికి వచ్చి శిక్ష విధించబడి వచ్చారు. వారికి ఒకరోజు తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినమున వారిని గూర్చి విచారణ చేసి శిక్ష వేస్తాడనమాట రాజు. శిక్ష వేస్తాడు. ఈలోపు వారికి ఇద్దరికి చెరో కల వస్తుంది. దాని విషయమై వారు దిగులు పడుతుంటే ఆ కలల భావము యేసేపు చెప్తాడండి. ఆ కలల భావము యేసేపు చెప్తాడు. అతనితో అన్నాడు, పానదాయకుల అధిపతితో, నీకు మరలా రాజుగారు ఉద్యోగం వస్తుంది. ఎప్పటి వల్లనే రాజుగారికి గిన్నెను అందిస్తావు. కాబట్టి నువ్వు రాజుగారికి ఉద్యోగం రాక నన్ను గూర్చి చెప్పి ఈ చెరసాల నుంచి నన్ను బయటికి వచ్చేటట్టుగా నాకు సహాయం చేయమన్నాడు. కానీ పానదాయకుల అధిపతి యేసేపుని ఏం చేశాడు? మర్చిపోయాడు. దేవుడు అన్నాడంట ఆ పానదాయకుల అధిపతితో, ఒరే పానదాయకుల అధిపతి, నీవు నా దాసుని మర్చిపోయావురా. నీవు నా దాసుని మర్చిపోయావు. నువ్వు మర్చిపోతే నేను మర్చిపోతానా? నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోతానా? ఇప్పుడు నీకు కాదు, నీ రాజుకే కలలు రప్పిస్తానన్నాడండి. నీకు కాదు, నీ రాజుకే కలలు రప్పిస్తానన్నాడండి. రాజుకు కల వచ్చింది. తుల్లిపడి లేచాడు. ఇదేందోలేని పడుకుంటా, ఇద్దరు పడుకుంటావు అన్నట్టుగా మళ్ళా వెంటనే కల రప్పించాడండి. అక్కడ ఉన్నవారందరినీ తెల్లారికి నిద్ర లేదు రాజుకి. అక్కడ ఉన్నవారు అందరిని పిలిపించాడు, అర్థాలు చెప్పేవారు అందరినీ. ఎవరు అర్థాలు చెప్పలేకపోతున్నారు. పానదాయకుడు రాజుగారికి గిన్నెను అందిస్తూ పానదాయకుడు వైపు చూసి ఇట్లా అని ఉంటాడు రాజు. అక్కడేం బైబిల్లో లేదు, వరకు అనుకోవటమే మనం. ఒరే పానదాయకుల అధిపతి, ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి నా ఉప్పు పప్పు తింటూ ఉన్నారు, ఒక్కడన్నా నా కలభావం చెప్పేవాడు లేడేంట్రా అని పానదాయకుల అధిపతిని అడిగాడు. అప్పుడు ఫరో పానదాయకుల అధిపతికి యేసేపు చెప్పాడు కదా, అప్పుడు జ్ఞాపకం వచ్చాడు యేసేపు. అయ్యా రాజా, నాది ఒక మనవి, నన్ను క్షమించు. నన్ను భక్ష్యకారుల అధిపతిని చెరసాల్లో వేశారు కదా,
అక్కడ ఒక హెబ్రీ పడుచువాడు ఉన్నాడు. మాకు వేరు వేరు కళ్ళు ఒకే రాత్రి వస్తే అతడు ఆ భావం చెప్పాడు. అతడు చెప్పినట్లుగా అనేది జరిగింది. నువ్వు కూడా అతన్ని పిలిపిస్తే అతడు వచ్చి నీ కలల భావం చెప్తాడన్నాడండి. రాజు కబురు చేసినని ఉంటుంది కీర్తన గ్రంథం. ఏం చేశాడండి? రాజు కబురు చేశాడు, రాజు రప్పించాడు. యోసేపు వచ్చి రాజు ఎదుట నిలబడ్డాడు. ఏ బాయ్, నువ్వు కల చెప్పగానే దాని భావం చెప్తావంటగా అన్నాడు. అది నా వల్ల కాదు. దేవుడే ఫరోకు దాని భావమును తెలియచేస్తాడు. అప్పుడు రాజు తన కళను చెప్పాడు. ఆ కళల భావము యోసేపు చెప్పాడు. దేశంలో కరువు వస్తుందని చెప్తున్నాడు. ముందుగా 7 సంవత్సరాలు పంట పండిద్ది, ఆ తరువాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ పంట సమృద్ధిగా ఉన్న సంవత్సరాలలో ధాన్యమును వృధా చేయకుండా ఆ ధాన్యమును నీవు కొట్లు కట్టి ధనాగారాలు కట్టి నిల్వ చేయి. కరువు వచ్చిన సంవత్సరాల్లో ఈ ఆహారమును ఈ ధాన్యాన్ని నీ ప్రజలకు ఇవ్వు, అమ్మి. అప్పుడు నీవు నీ దేశమును నువ్వు ప్రజల ప్రాణమును కాపాడుకుంటావన్నాడండి. అక్కడ ఉన్న వారితో చూసి, ఇతను వంటి జ్ఞానము కలిగిన వాడు నా దేశంలో ఒక్కడు కూడా లేడు. యోసేపు వైపు చూస్తున్నాడు. ఇతను వంటి దేవుని ఆత్మ గలవాడు మన దేశంలో ఒక్కడు కూడా లేడు. యోసేపు వైపు చూసి, నీ అంత జ్ఞాన వివేకము గలవాడు నా దేశంలో ఒక్కడు లేడు. నా దేశానికి అధికారివు నీవే, నా దేశానికి ఏలికవు నీవే, నా ఇంటికి అధికారివు నీవే. ఏందోనయ్యా, 7 సంవత్సరాలు పంట పండిద్ది అంటున్నావు, సమృద్ధిగా పండిద్ది అంటున్నావు, మరలా 7 సంవత్సరాలు కరువు వస్తుంది అంటున్నావు, పంట పండే సంవత్సరాల్లో ధాన్యం నిల్వ చేయమంటున్నావు. అవన్నీ మాకేం తెలియదు, అంతా నువ్వు చెయ్యి. ధాన్యము అమ్మే అధికారము ఇప్పుడు ఫరో ఎవరికి ఇచ్చాడండి? యోసేపుకి ఇచ్చాడు. పంట సమృద్ధిగా పండుతుంది. 7 సంవత్సరాలు విస్తారమైన పంట అండి, విస్తారంగా పంట పండుతుంది. ప్రజలు కూడా పంట ఏం చేయాలో తెలియనంత విస్తారంగా పంట పండుతుంది. ప్రజల నుంచి యోసేపు ఆహారాన్ని ధాన్యమును సేకరిస్తున్నాడు, ధనాగారాలు కట్టాడు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ అండి, అప్పుడే పెట్టాడు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ అప్పుడే పెట్టాడు. గోడౌన్స్ కట్టి ఎక్కడ ఆహారం అక్కడే నిల్వ చేసేసాడు. ఏ ఊర్లో ఆ ఊర్లోని ఇసుక అంత విస్తారమైన ధాన్యాన్ని నిల్వ చేశాడంట. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండిన తరువాత యోసేపు చెప్పినట్లుగా 7 కరువు సంవత్సరములు ప్రారంభమైనవి. యోసేపు చెప్పినట్లుగా 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండింది. యోసేపు కరువు సంవత్సరములు ప్రారంభమైనాయి. ప్రజల దగ్గర ఆహారం లేదు. ఐగుప్తీయులు ఫరో రాజు యొద్దకు వచ్చారు. వారు రాజు ఆయనేనమాట. మాకు ఆహారం లేదు, మాకు ఆహారం ఇప్పించు అన్నారు. నా యొద్దకు ఎందుకు వచ్చారు? యోసేపు యొద్దకు వెళ్ళండి, అతడు మీతో చెప్పినట్లు చేయండి. వారు యోసేపు యొద్దకు వెళ్ళారు. వారి దగ్గర రూకలు తీసుకున్నాడు. వారికి ఆహారం ధాన్యం అమ్ముతున్నాడు. అవి అయిపోతే మీ పశువుల్ని ఇమ్మన్నాడు. అవి తీసుకున్నాడు. వారికి ధాన్యాన్ని ఇస్తున్నాడు. అవి అయిపోతే మీ పొలాలు ఇవ్వమన్నాడు. అవి తీసుకున్నాడు. వారికి ధాన్యం ఇస్తున్నాడు. ఆ యొక్క ఐగుప్తు దేశమును కరువును ఏం చేశాడండి? కాపాడాడు, పోషించాడు. ప్రాణరక్షకుడని పేరు పెట్టబడింది. అయితే ఇక్కడ ఒక సంగతి చెప్పాలని నేను ఆశిస్తున్నానండి. సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు ముందుగా వస్తాయని దేవుడు చెప్పాడు. ఆ తరువాత చెప్పండి, కరువు సంవత్సరాలు వస్తాయని కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. మానవుడా, ఆలోచన చేయి. ఈ రాత్రి సమృద్ధి తరువాత ఏముంటుందని చెప్పాడండి? కరువు ఉంటుంది. సమృద్ధి ఉంటుంది అని చెప్పాడు, తర్వాత కరువు వస్తుందని చెప్పాడు. దేవుడు చెప్పాడు, చెప్పినట్లుగానే సమృద్ధిగా సంవత్సరాలు పంట పండింది. ఇక సమృద్ధిగా పంట పండింది కాబట్టి ఇక జీవితకాలం సమృద్ధిగా పంట పండిద్ది. ఈ జీవితకాలం ఇంతగానే సమృద్ధిగా ఉంటుంది అనుకున్నారా? ఐగుప్తీయులు, లోకస్తులు అనుకుని ఉంటారండి. కానీ
ఆ సమృద్ధిగా పంట పండిన తరువాత కరువు సంవత్సరాలు వచ్చాయి. దేవుడు చెప్పినట్లుగా కరువు సంవత్సరాలు కూడా వచ్చాయి. దేవుని మాట ఏది నిరర్ధకమో కానేరదు. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కానేరదు. ఆ కరువు సంవత్సరంలో యోసేపు యొద్దకు వచ్చారు. ఫరో దగ్గరకు పోతే యోసేపు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎవరు వాళ్ళు? ఐగుప్తీయులు. యోసేపు ఎవరండి? హెబ్రీయుడు కదండి. వాళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. ఈ యోసేపు ఎవరండి? హెబ్రీయుడు. ఏంటి ఆ హెబ్రీయుడు దగ్గరికి పోయేది? మేము ఎందుకు పోతాం? వాడు ఎవడు పరాయి దేశం వాడు, అతని దగ్గర మేము ఎందుకు వెళ్తాం? మేము పాము అని ఇంటి దగ్గరే కూర్చున్నారు అనుకో, ఏమవుతుందండి? అరేందం ఇది దీంట్లో కూడా చెప్పలేరా? ఏమైద్ది? ఆకలితో ఏమైపోతారు? ఆహారం లేక మలమల మాడి చచ్చిపోతారు. ఈ రోజుల్లో కూడా అదే. ఆ యేసు దగ్గరికి మేమెందుకు వెళ్ళాలి? ఆయన పరాయి దేవుడు, ఆయన మావాడు కాదు అనుకుని యేసు ప్రభు యొద్దకు రాకపోతే, ఆయన నమ్ముకొనకపోతే మానవుడా నీ గతి నరకం, నీ అంతం అగ్నిగుండమే. మరి ఏ నామమున రక్షణ లేదు. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఈ నామమునే రక్షణ కలదని దేవుని గ్రంథం బైబిల్ తెలియచేస్తుంది. క్రీస్తు ప్రభు యొద్దకు, యేసేపు యొద్దకు రాకపోతే వారికి ఏమి లేదండి? ఆహారం లేదు. ఈనాడు యేసు ప్రభు యొద్దకు రాకపోతే మానవునికి క్షమాపణ లేదు, మానవుని రక్షణ లేదు, మానవుని మోక్షమే లేదు, మానవునికి శాంతి లేదు, మానవునికి సమాధానం లేదు, మానవునికి దీవెనే లేదు. రక్షణ కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. దీవెన కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. మోక్షం కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. ఆత్మశాంతి కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. పరలోకం కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. నిత్య జీవం కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. క్షమాపణ కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. పాపదాస్యం నుండి విడుదల కావాలా? యేసు ప్రభు యొద్దకు రండి. నీ జీవితం బాగుపడాలా? యేసు ప్రభు యొద్దకు రా. నీ కరువు పోవాలా? యేసు ప్రభు యొద్దకు రా. ఆయన యొద్దకు వెళ్ళండి, ఆయన చెప్పినది చేయండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది. కాబట్టి మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందనీడల అలాగనే నశించెదరు. మీరు మారు మనసు పొందనీడల అలాగనే నశించెదరని లూకాసు వార్త 13వ అధ్యాయంలో 2 సార్లు యేసు ప్రభువు చెప్పాడు. మారు మనసు పొందండి. చూడండి, ఐగుప్తులు కానీ లోకస్తులు కానీ చేసిన పని ఏంటండి? సమృద్ధిగా పంట పండినప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అదిగో తెలీదా? జాగ్రత్త పడాలి, దాసుకోవాలి, నిల్వ చేసుకోవాలి. ఎందుకు? ముందేమి రాబోతుంది చెప్పరే? కరువు రాబోతుంది, దాసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? దాసుకోలేదు కదండి. దాసుకోలేదు. హెచ్చరిక చేసినా కూడా ఏం చేశారు? దాసుకోలేదు. విలాసంగా ఖర్చు చేశారు, విచ్చలవిడిగా ఖర్చు చేశారు. వారు పాపోక్తులకు, పాపేచ్ఛలకు, పాపభోగాలకు విచ్చలవిడిగా ఖర్చు చేసేశారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు కూడా విచ్చలవిడిగా ఖర్చులు చేస్తున్నారు, విలాసంగా ఖర్చులు చేస్తున్నారు, వినోదాలకు ఖర్చులు చేస్తున్నారు, పాపానికి ఖర్చులు చేస్తున్నారు. అయ్యమ్మా, ఒకరోజు కరువు వచ్చిద్ది, మీకు ఒకరోజు కరువు వచ్చిద్ది. ఇప్పుడున్న బలం ఒకరోజు నీకు ఉండదు, ఇప్పుడున్న చూపు ఒకరోజు నీకు ఉండదు, ఇప్పుడున్న శక్తి ఒకరోజు నీకు ఉండదు, ఇప్పుడున్న ఈ అండబలం కండబలం ఒకరోజు నీకు ఉన్నావు. వచ్చింది ఒకరోజు. ఏమొచ్చింది చెప్పండి? ఒకరోజు ఏమొచ్చింది? తప్పక ఏమొచ్చింది? కరువు వస్తుంది, చిక్కులు వస్తాయి, సమస్యలు వస్తాయి, నీ అందం పోయిద్ది, నీ చూపు పోయిద్ది, నీ బలం పోయిద్ది. నేనండి ఇంకొక అతను మొన్నే రెండోసారి కరోనాలో చచ్చిపోయాడు. మా స్నేహితుడు దొంగ సినిమాలు చూడటానికి ఇదిగో అంత ఎత్తు గోడ ఎక్కేవాళ్ళం. ఎక్కి ఇంటర్వెల్లో ఆ గోడ అపరినట్టు దూకేవాళ్ళం, అంత ఎత్తుకు దూకేవాడిని.
ఒకసారి కాదు, చాలాసార్లు దూకా. ఇద్దరం కలిసి దూకామని. ఇప్పుడు నా గతి ఏమైంది? ఇప్పుడు నాకు పట్టుకుని ఎక్కిచ్చినారు కదా, నాకులాగా నీకు కూడా ఇద్ది, నాకు కూడా నీకు ఒకరోజు నీకు కూడా అట్ట అయింది. ఈ అందం ఉండదు, ఈ ఆరోగ్యం ఉండదు, ఈ బలం ఉండదు, ఈ ధనం ఉండదు. ఈరోజు నిన్ను పొగిడేవాళ్ళు ఒకరోజు నిన్ను తిడతారు. ఏదేదో ఆశలు పెట్టుకున్నారు, నిన్ను నిట్టేట ముంచేస్తారు. రోగం వచ్చిద్ది, వ్యాధి వచ్చిద్ది, బాధ వచ్చిద్ది. నువ్వు చేసిన పాపం నిన్ను పీడిస్తూ ఉంటుంది. నీ పాపం నిన్ను విడిచిపెట్టకుండానే ఉంటుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి ఆ దినాలు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పుడు సంవత్సరములు రాకముందే నీ యవ్వన కాలములోనే నీ దేవుని జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలంలోనే యేసు ప్రభువుని నమ్ముకో. యేసేపు అందరికీ ఆహారం అమ్ముతూ ఉన్నాడు. సమస్త దేశాల వారు ఆహారం కొనడానికి యేసేపు యొద్దకు వచ్చారని ఉంటుందండి. 41:41 కదండి. ఎన్ని దేశాల వారండి? సమస్త దేశాల వారు వచ్చారంటే ప్రపంచ కరువు అన్నమాట. అది ఒక ఐగుప్తి దేశపు కరువే కాదు, ప్రపంచ కరువు అండి. ప్రపంచ కరువు రాబోతుంది, ఇప్పుడు కూడా రాబోతుంది. పరిస్థితులు చాలా తారుమారవుతున్నాయి. అన్ని దేశాల వారు వచ్చి ఆహారం కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. అన్నలు రావట్లేదు. కానాను దేశంలో కూడా ఏముంది? సమస్త దేశాలు ఉంది కదా, కానాను దేశంలో కూడా ఉంది. ఏముందండి? కరువు ఉంది. యేసేపు యొక్క దిగులంతా, నా తండ్రి ఎట్టున్నాడు, నా అన్నలు ఎట్టున్నారు, వారి భార్య బిడ్డలు ఎట్టున్నారు, నా కుటుంబీకులు ఎట్టున్నారు, ఆలోచన చేస్తున్నారు, దిగులు పడుతున్నాడు. యేసేపు అతని దగ్గరకు వచ్చేవారు అందరిని చూస్తూ ఉన్నాడు. రోజు ఎదుగుతున్నాయి యేసేపు కనులు. ఎవరి కొరకు? నాన్నలు రాలేదే. ఒకరోజు వచ్చారండి. యేసేపు చూశాడు. యేసేపు అన్నలను గుర్తుపట్టాడు. అన్నలు యేసేపును గుర్తుపట్టలేదు. యేసేపు ఎదుటికి వచ్చి ఆయన ఎదుట వంగి ఆయనకు నమస్కారము చేశాడు కదండి. యేసేపు ఎదుటకు వచ్చి ఆయన ఎదుట వంగి ఆయనకు నమస్కారం చేశారు. అప్పుడు చిన్నప్పుడు చెప్పాడే, 17 ఏళ్ల వయసులో కళ. అన్నలారా రండిరా, నాకు కళ వచ్చింది. మనమందరం పొలములో చేలు పనులు కడుతుంటే నా పన నిలబడింది. మీ పనులన్నీ నా పని చుట్టూ పడ్డాయి. నువ్వు రాజు అవుతావా, నువ్వు ఎదుకవుతావా, నీకు నమస్కారం చేస్తామా? పగబట్టారు, మరింత పగబట్టారు. ఆనాటి కళ ఈరోజు ఏమైంది? ఈనాటికి నెరవేరింది. యేసేపు అన్నలను చూశాడు, వారి పట్ల కఠినంగా మాట్లాడాడండి. రాకపోతే ఏమనుకున్నాడు? ఇప్పుడే కదా చెప్పింది, అన్నలు రాలేదే అని దిగులు పడ్డాడు. ఎదురు చూస్తూ వచ్చాడు. తీరా అన్నలు వచ్చినాక ఎలా ఉన్నాడండి? నేను చెప్పాక ఇప్పుడే కఠినంగా మాట్లాడాడు. హృదయం నిండా ప్రేమ ఉంది, పెదవుల్లోనే ఒక కఠినమైన మాటలు ఉన్నాయి. లోపలంతా ఏముంది చెప్పండి? లోపలంతా ప్రేమ ఉంది, ఇటు బయటే ఒక మాటల్లో ఒక కఠినంగా ఉన్నది. మీరు వేగులు వారు అన్నాడండి. మేము వేగుల వారం కాదయ్యా, కానాను దేశంలో ఒక మనుషుని కుమారులము. మేము వేగు చూస్తానికి రాలేదు, మేము ఆహారం కొనటానికే వచ్చామన్నారు. కాదు, మీరు నిశ్చయంగా వేగుల వారే, మా దేశం గుట్టు తెలుసుకోవటానికి వచ్చారు అని ఇంకా కఠినంగా మాట్లాడానండి. ప్రభువులు ఇలా కోపపడవద్దు. మేము కానాను దేశంలో ఒక మనుషుని కుమారులము. మేము 12 మందిమి. చిన్నవాడు కనిష్ఠుడు తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు. 10 మంది వచ్చాం. యేసేపుకు ఒక సమస్య తీరిపోయింది అనమాట. వాళ్ళు ఆ మాట చెప్పారు. కఠినంగా మాట్లాడింది ఎందుకంటే వారి హృదయాల్లో మార్పు రావటానికి. హృదయం నుండి ప్రేమ ఉంది, పెదవులతో వరకు కఠినంగా. ఎందుకు? అన్నల్ని బాధించాలని కాదు, వేధించాలని కాదు, వారిలో మార్పు తేవాలని, పరివర్తన తేవాలని, వారు చేసిన పాపం వారు ఎదుట పెట్టాలని, దాని విషయమై వాళ్ళు పశ్చాత్తాప పడాలని, వారు మారాలని. అందుకే
వారిని కఠినంగా మాట్లాడుతున్నాడండి. ఇంకొక అనుమానం ఉండో యోసేపుకి, ఆనాడు నా తండ్రి వీరిని చూస్తానికి పంపిస్తే నన్ను గుంటలేసి అమ్మేశారే, నా తమ్ముడు కూడా బెన్యామీను పంపించి ఉంటాడు, మధ్యలో నాకు చేసినట్లుగానే నా తమ్ముడు కూడా వీళ్ళు ఏదో చేసి ఉంటారని యోసేపు ఇంకా కఠినంగా మాట్లాడితే, ఇప్పుడు ఆ రెండోసారి కఠినంగా ఆ బెన్యామీను తమ్ముడు సంగతి బయట పెట్టారండి. 12 మందిమి, ఒక్క మనుషుని కుమారులము, కనిష్ఠుడు తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు. ఒక అనుమానం తీరింది. ఎవరికి అంటే బెన్యామీను క్షేమంగానే ఉన్నాడు మా తండ్రి వద్ద అని ఇక రుజువు అయిపోయిందండి. ఒకడు లేడు అని ఎవరితో అంటున్నారండి? వాళ్ళు ఎదుట ఎవరున్నారు? లేడు అని ఎవరితో అంటున్నారు చెప్పరే? ఉన్నవాడితోనే లేడు అంటున్నారు. ఆ మాటలు విన్నప్పుడు యోసేపు హృదయం ఎంత బద్దలై ఉంటుందండి. లోపలికి వెళ్తాడు, ఏడ్చుకుంటాడు, అన్నలారా ఒకడు లేడంటరా, ఒకడు లేడా? ఏడ్చుకుంటాడు, మళ్ళీ అన్న ముఖం ఇటు మళ్ళీ వస్తాడు, మళ్ళీ కఠినంగా మాట్లాడతాడు. ఇదిగో మీ మాటల్లో యథార్థత ఉన్నదో లేదో నేను తెలుసుకుంటా. 9 మందిని చెరసాల్లో వేస్తా, ఒక్కడిని పంపిస్తా. మీ తమ్ముడు మీ తండ్రి దగ్గర ఉన్నాడన్నారే, వాడిని తీసుకువస్తే అప్పుడు మీరు యథార్థవంతులని రుజువైద్ది అని చెప్పి 10 మందిని చెరసాల్లో వేసాడండి. ఎక్కడ వేసాడు? ఎంతమందిని? 10 మందిని చెరసాల్లో వేశాడండి. 3వ రోజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ 3 రోజులు యేసు ప్రాణం తల్లడిల్లిపోతుంది. నన్నల్ని చెరసాలు వేసాని ఆయనకు నిద్ర లేదు. ఈ 3వ రోజు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నలతో అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? నేను దేవునికి భయపడేవాడను. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ పడేసి మీ ఇంటికాడ మీ భార్యలు పిల్లలకి మీ ముసలోడికి ఆహారం లేకపోతే వారు ఆకలి లేక చనిపోతే ఆ శిక్షను దేవుడు నా మీద వేస్తాడు, నాకు ఇవన్నీ ఎందుకన్నట్టు అన్నమాట. నేను దేవునికి భయపడేవాడు. ఇదిగో ఈ ఒక్క పని చేస్తా, ఒక్కడిని బంధిస్తా, 9 మందిని విడిపిస్తా. ఆహారం తీసుకెళ్ళండి, వచ్చేటప్పుడు మీ తమ్ముడు ఉన్నాడంటే అతన్ని తీసుకురావాలి. మీ తమ్ముడిని తీసుకురాకపోతే మీ ముఖమే నాకు చూపించొద్దు అంటున్నాడండి. మీ ముఖమే నాకు చూపించొద్దు. అది ఇప్పుడు మనం చదువుకున్న ఆ తర్వాత మాటలకి యొక్క ముందు ఉపోద్ఘాతం అన్నమాట. యోసేపు దగ్గరికి అన్నలు వచ్చారు. అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు, కానీ యోసేపు అన్నల్ని గుర్తుపట్టాడు. ఎందుకని అన్నలు ఎందుకు గుర్తుపట్టలేదు? యోసేపు ఎందుకు గుర్తుపెట్టాడు? ఈ యోసేపును అమ్మేసినప్పుడు 17 ఏళ్ళు కదండి, కుర్రోడు. ఇప్పుడు పెద్దోడయ్యాడు, 2 బిడ్డలు కూడా పుట్టారు. 30 తర్వాత 7 తర్వాత 2 39 సంవత్సరాలు ఇప్పుడు ఉంటాయి ఆయనకి. అందుట్లో అమ్మేసినోడు ఏలికవుతాడు, పరువు తర్వాత పరువు అంత రోడవుతాడని ఎవరని అనుకుంటారా? ఇప్పుడు యోసేపు మీద అధికారం ఉంది, రాజవస్త్రాలు ఉన్నాయి, సింహాసనం ఉంది, అట్టహాసం, అన్ని అధికారం, అన్ని హోదా అంతస్తులు ఉన్నాయి. అందుక గుర్తుపట్టలేంది. మరి యోసేపు ఎట్లా గుర్తుపెట్టాడు? ఒకటి కారణం, అన్నల హృదయాలు యోసేపు లేడు. అన్నల హృదయాలు యోసేపు లేడు, కానీ యోసేపు హృదయం నిండా అన్నలు ఉన్నారు. అన్నల హృదయాలు యోసేపు లేడు, కానీ యోసేపు హృదయం నిండా అన్నలు ఉన్నారు. మానవుడా, నీ హృదయంలో యేసు ప్రభువుకు చోటు లేదు, కానీ యేసయ్య హృదయంలో నీకు చోటు ఉంది. నీ హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఇవ్వకపోయినా ఆయన హృదయంలో నీకు చోటు ఉంది అంటున్నాడు. ఆయన హృదయంలో ఇప్పటికీ నీకు చోటు ఉంది. నీవు యేసు ప్రభువును మర్చిపోయినా నేను నిన్ను మరువను ఇడా బాయనన్నాడు యాకోబు. నేను నిన్ను మరువజాలను, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరుచునా?
వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. మీరు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మరువను అంటున్నాడు యేసుప్రభు. మీ హృదయంలో నాకు చోటు లేకపోయినా, స్థలము లేకపోయినా, నా హృదయంలో మీకు చోటు ఉంది. ఇప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం సత్రములో కూడా ఏం లేదండి, సత్రములో కూడా స్థలము లేదు, సత్రములో కూడా స్థలము లేదు. సృష్టికర్త సృష్టిలోకి వచ్చాడు, మహాదేవుడు మానవుడికి వస్తే లోకము ఆయనకి సత్రములో కూడా చోటు ఇవ్వలేదు, సత్రములో కూడా స్థలము లేదు. ప్రభావమునే వస్త్రంగా ధరించిన వాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలిన వాడు, పశువుల తొట్టులో పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడు అయి ఉన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకోవటానికి చోటు లేదు. మానవ హృదయంలో క్రీస్తు ప్రభువుకి ఇప్పటికీ చోటు లేదు. ఈ చిన్న హృదయంలో, ఈ పిడికెడు హృదయంలో, ఈ హృదయంలో ఈ పురుషుడు, ఈ స్త్రీ ఎవరెవరికో, ఎందరెందరికో, దేనికో, ఏటేటికో స్థానం ఇచ్చింది, అన్నిటికీ స్థలం ఇచ్చింది, కానీ ఎవరికి స్థలం ఇవ్వలేదు. ఈరోజు కూడా, ఈ రాత్రి ఇప్పుడు కూడా నువ్వు ఇంకేసేస్తావు, యేసు హృదయంలో చోటు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. కానీ యేసయ్య హృదయంలో చోటు ఉంది. ఈ రాత్రి యేసు ప్రభు ఎద్దుకు రా, నిన్ను చేర్చుకుంటాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నిన్ను త్రోసివేసేవాడు కాదు, ఆయన చేర్చుకునేవాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి. మన విందు సందర్భంగా అందరిని పిలిచిన వారంతా ఏకంగా నెపాలు చెప్పారు కదండి. అప్పుడు అన్నాడు విందు యజమాని, రోడ్ల మీద ఉన్న వారందరినీ తీసుకురమ్మన్నాడు కదండి. కనబడిన వారిని తీసుకురమ్మంటే అక్కడ వచ్చి ఇంకా ఏముందన్నాడండి, ఇంకా స్థలం ఉందన్నాడు. ఏమన్నాడండి, ఇంకా స్థలం ఉంది. విందుశాల ఏమన్నాడు చెప్పండి, ఇంకా స్థలం ఉంది. అలాగైతే ఊరి వెలుపల వారిని, కంచెల్లో ఉన్న వారిని తీసుకొచ్చి నా విందుశాల నింపండి. అతడు వచ్చి పనివాడిని, ఇంకా స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది. విందుశాలలో కాదు, యేసయ్య హృదయంలో ఇంకా స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది. ఎంతమందికైనా స్థలం ఉంది, నీకు స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది. నమ్ముకో యేసయ్యను, సాయగలపడు ఆయన ఎదుట. ఇంతకాలం నా హృదయంలో నీకు చోటు ఇవ్వలేదు ప్రభా, నన్ను క్షమించమని, నీ హృదయంలో నన్ను చేర్చుకోమని ప్రార్థించి, నా హృదయంలో నిన్ను చేర్చుకుంటున్నా ప్రభా, నన్ను క్షమించమని వేడుకో. యేసయ్య క్షమించలేని పాపమే లేదు, యేసయ్య చేర్చుకోలేని వ్యక్తే లేడు. వారిని చెరసాల్లో వేసి నేను దేవునికి భయపడేవాడను అని చెప్పి ఒక్కడిని పంపించండి, 9 మందిని పంపించండి, ఒక్కడిని ఇక్కడ బంధిస్తాను, వచ్చేటప్పుడు మీ తమ్ముడిని తీసుకురమ్మన్నారు. అప్పుడు వారే సంభాషణ చెప్పుకుంటున్నారన్నమాట. వారిది హెబ్రీ భాష. యేసేపేమో హెబ్రీడే, వాళ్ళ తమ్ముడే కదండి. ఈయనకి ఏ భాష వచ్చండి, హెబ్రీ భాష. ఈయన మాతృభాష కూడా హెబ్రీ భాషే. కానీ ఈయన ఏ దేశానికి అధికారిగా ఉన్నాడు, ఐగుప్తు దేశానికి. ఈయన ఐగుప్తీ భాష మాట్లాడుతున్నాడు అన్నమాట. వారితో ఏ భాషలో మాట్లాడుతున్నారండి, ఐగుప్తీ భాషతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా యేసేపుతో ఐగుప్తీ భాషే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ సొంత భాష హెబ్రీ భాష. ఎందుకు, ఈయనకి తెలియదులే, మనమే వాళ్ళ భాష మాట్లాడుకుంటుంటే ఆయన వింటూనే ఉన్నాడు. అప్పుడు చూడండి ఆ మాటలు, వారు అనుకున్న మాటలు. అప్పుడు 21 వచనం, ఎప్పుడు యేసేపు కఠినంగా మాట్లాడి వారిని చెరసాల్లో వేసి 3వ రోజు వచ్చి 9 మందిని పంపిస్తా, ఒక్కడిని మట్టికి బంధిస్తా, వచ్చేటప్పుడు మరలా 2వసారి వచ్చేటప్పుడు మీ తమ్ముడిని తీసుకురావాలి, రాకపోతే మీరు నా ముఖము చూడొద్దు అని కఠినంగా మాట్లాడినప్పుడు అప్పుడు వారికి యేసేపు గుర్తుకొచ్చాడండి. ఇప్పటి వరకు వారికి ఏం లేరు చెప్పండి, చెప్పరే. యేసేపు వారికి గుర్తే లేడు, జ్ఞాపకమే లేడు. యేసేపును మర్చిపోయారు. యేసేపు లేడు వారి దృష్టిలో, యేసేపు లేడు. ఇప్పుడు యేసేపు గుర్తుకొచ్చాడు. ఏం గుర్తుకొచ్చాడు, అరే ఆ రోజు మనం అతన్ని గుంటలు వేసినప్పుడు బతిమలాడుతుంటే
మనము అతన్ని ఏం చేయలేదు చూడండి, అతన్ని అతని మనవిని మనము వినకపోతిమి. అతడు మనలను బతిమాలుకున్నప్పుడు అతని వేదన చూసి వినకపోతిమి. మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష ఇప్పుడు పొందుచున్నాము, అందువలన ఈ వేదన మనకు వచ్చింది. సారాంశం చెప్పుకుందాం. వాళ్ళు గుర్తుకొచ్చి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారన్నమాట. వాళ్ళ భాష యేసేపు ఉందే. ఎవరు గుర్తు చెప్పుకుంటున్నారండి? యేసేపుని గుర్తే చెప్పుకుంటున్నారు. అరే అప్పుడు మన సహోదరుడు, చూడండి ఆ మాట, మన ఎడల చేసిన నిత్యముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష మనము అనుభవించుచున్నాము. అతడు మనము బ్రతిమలాడినను అతని మనవి మనము వినలేదు. అందును బట్టి అతని వేదన చూసి మనము వినలేదు. కాబట్టి ఇప్పుడు మనకేమొచ్చిందండి? మనము ఈ వేదన మనము అనుభవిస్తున్నాము. అప్పుడు అతని వేదన పెట్టాము, ఇప్పుడు మనం ఏమవుతున్నాం చెప్పండి? ఇప్పుడు మనం వేదన పొందుతున్నాము. అప్పుడు అతన్ని మనం వేదన పెట్టాము, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? మనం వేదన పడుతున్నాము. వారు పైన మొదట్లో అతని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష ఇప్పుడు మనము అనుభవించుచున్నాము. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకోండి. ఈ రోజుతో కాదు, ఈ పూటతో కాదు, జీవితకాలం అంతా మనసులో పెట్టుకోవాలి. అప్పుడు చేసిన అపరాధానికి ఏమంటున్నారండి? ఇప్పుడు మనము శిక్ష అనుభవిస్తున్నాము అంటున్నారు. అదే కదండి. అప్పుడు మనం అపరాధం చేసిన దానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? శిక్ష అనుభవిస్తున్నాము అన్నారు యేసేపు అన్నలు. ఇప్పుడు పాపం చేస్తే ఇప్పుడు పాపం చేస్తున్న నీవు ఒకరోజు శిక్ష అనుభవిస్తావు. అప్పుడు చేశాము, ఇప్పుడు అంటున్నారు కదండి. ఇప్పుడు చేస్తే ఒకప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఇది బైబిల్ గ్రంథం, ఇది సత్యవాక్యం, ఇది దేవుని మాటలు, బైబిల్ చెప్తున్న చరిత్ర ఇది. ఇప్పుడే సహోదరులు చెప్పారు, ఎవడు గుంట దవ్వితే ఆ గుంటలోనే పడతాడు కదండి. అప్పుడు చేసిన పాపానికి యేసేపు అన్నలు ఇప్పుడు అనుభవిస్తున్నామని వారు ఒకరొకరే చెప్పుకుంటుంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఇప్పుడు చేసే పాపాలకి మానవుడా, ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఓ యవనుడా, యవనురాలా, ఇప్పుడు చేసే పాపాలకి ఒకరోజు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఒకరోజు నువ్వు శిక్ష అనుభవిస్తావు, తప్పదు. రోమాపత్రిక 2లో నీవు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? బైబిల్ చదవండి, చరిత్ర చదవండి. ఒకరిని కీడు చేస్తే నువ్వు కీడు అనిపిస్తావు. ఒకడు మోసం చేస్తే 10 మంది నిన్ను మోసం చేస్తారు. ఒక కుటుంబంతో ఆటాడుకుంటే 10 కుటుంబాలు నీ జీవితంతో ఆటాడుకుంటాయి, నీ కుటుంబంతో ఆటాడుకుంటాయి. ఒక వ్యక్తి జీవితాన్ని పతనం చేస్తే, నాశనం చేస్తే నీ జీవితం 10 మంది నాశనం చేస్తారు. ఇప్పుడు చేసే పాపాలకి ఒకరోజు శిక్ష ఉన్నది, ఒకరోజు తీర్పు ఉన్నది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలను, ఆ తర్వాత ఏం చెప్పండి? ఆ తర్వాత తీర్పు జరుగును. నేను చెప్పే ఇంచుమించుగా 90 నిజమే చెప్తానండి. ఒక ఆయన నాయుళ్ళు ఆయనండి, ఆయన పెద్ద ఆయనే, ఆయన భార్య కూడా పెద్ద ఆమె యేసు ప్రభువుని నమ్ముకొని సంఘానికి వస్తుంది. బాప్తిస్మం ఇస్తామని చెప్తే ప్రకటన చేస్తే ఆమె పేరు కూడా ఇచ్చింది. ఇక ఆమెను ఆయన ఆపేసేసాడు. నువ్వు పోతే ప్రార్థనకు పో, ఎందువల్ల నేను ఏదో ఉంచుతారంట, నేను ఒప్పుకోనని ఆపేశాడండి. ఆపేశాడు. ఆమెను రానిలేదండి. మరలా 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ ఆ బాప్తీసం అని చెప్పి మళ్ళీ పేరు ఇచ్చింది.
ఆమెను అక్కంట, ఆయనేం బావంట, ఆయన కూడా నన్ను అల్లుడు అంటారు. అదే సంభాషణ అండి. అక్క ఎందుకు మళ్ళీ ఆయనతో బాధ, ఉండులే ఆయన కోసం కూడా ప్రార్థన చేస్తున్నాము, ఆయన్ను కూడా ప్రభు మారుస్తానంటే, కాదయ్యా ఆయన శిక్షించని ఎల్ల నుంచి, ఆమె ముసలామే, ఈ శిక్షించి ఎల్లగొట్టని నేను వస్తానంటే వస్తానంది. వచ్చింది, బాప్తిసం ఇచ్చాం. 3వ రోజు తెలిసింది ఆయనకి. ఆ రోజు ఊళ్ళో లేడు. 3వ రోజు తెచ్చి నా దగ్గరికి వచ్చాడు. ఏం అల్లుడు అన్నాడు. ఏం మామ అన్నా. ఏంది మీ అక్కను ముంచావంటగా అన్నాడు. అన్నాడండి. అవును, నువ్వు కూడా వస్తే నేను కూడా ముంచేవాడిని అన్నాను. అన్నాక అక్కడ ఇంకో సహోదరి భర్త చనిపోయాడు, నాయుడు ఆయనే చనిపోయాడు. చనిపోతూ ఆయన ఏమన్నాడంటే, మన సంఘస్థులు చెప్పినట్లుగానే నన్ను సమాధి చేయండి, ఇంకేమి చేయొద్దు అన్నాడు. వాళ్ళు ఏం ఆచారాలు చేయలేదు. మన విశ్వాసులు ఇంకా చాలా ఆచార వాళ్ళు ఏం చేయలేదండి. అందరూ అప్పగించారు. వాక్యం చెప్తుంటే కూర్చున్నాడు, విన్నాడండి. వచ్చి, అల్లుడు యేసుప్రభు ఇంత గొప్పోడు అనుకోలేదయ్యా, నన్ను కూడా క్షమిస్తాడా అన్నాడండి. నేను కూడా క్షమిస్తాడు మామ, నమ్ముకో అన్నాను. తర్వాత 3వ రోజు కనపడి, నా కళ్ళు ఎందుకు పోయినాయో తెలుసయ్యా, కంటు చూపు పోయిందన్నమాట. ఒక కన్ను పోయింది. నా కన్ను ఎందుకు పోయిందో తెలుసా? నా కంటి పాపానికి అద్దు లేకుండా పోయింది. నా కన్ను పోయింది. దేవుడు నా కన్ను తీసేశాడు. అప్పుడు కంటికి అడ్డు లేకుండా చూశాడంట. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? కన్ను ఏం చేశాడు? కన్ను తీసేశాడండి. ఆయన చెప్పిన సాక్ష్యం, కన్ను తీసేశాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నవి విచ్చలవిడిగా, హద్దు లేకుండా, ఎవరికి భయపడకుండా, ఇప్పుడు నువ్వు చేసే పాపాలకి ఒకరోజు నీవు చెప్పండి, ఒకరోజు నీవు తప్పక అనుభవిస్తావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. గోధుమ ఎత్తితే గోధుమే కోస్తాడు, వరి ఎత్తితే వరినే కోస్తాడు, కందేస్తే కందినే కోస్తాడు, శనగేస్తే శనగనే కోస్తాడు. వరేసి గోధుమ కోసే రైతు వెర్రోడు ఎవడూ లేడు. మినువేసి పెసర కోసపోయే వెర్రోడు ఎవరు లేరు. ఏమి విత్తుతావో అదే కోస్తావు. విత్తేది ఎప్పుడు, కోసేది ఎప్పుడు? విత్తేది ఎంత, కోసేది ఎంత? ఇక్కడ ఎవరు రైతులు లేరండి? నేను రైతును. నేను విత్తా, నేను పంట పండించుకున్నా. 13 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. నాకు తెలుసు. విత్తేది కిలోల్లో, కోసేది క్వింటాల్లో. విత్తేది కిలోల్లో, కోసేది క్వింటాల్లో. మినువులు ఇప్పుడు మా కాలంలో అయితే 15 కిలోలు చల్లేవారం ఎకరానికి. ఇప్పుడు 20 చల్లుతున్నారు. కిలోళ్ళు అన్నమాట. కిలోలు విత్తితే 5 క్వింటాలు 10 క్వింటాలు పండినా కూడా రైతుకు తృప్తి లేదు. ఇంకా ఏం పండిందిలే అంటున్నాడు. కిలోలు విత్తితే దేంట్లోకి వస్తావు? క్వింటాల్లోకి వస్తావు. ఎవరు తప్పించుకోలేరు. ఇంత ఎత్తితే ఇంతకు వస్తావు. ఇంత పాపానికి ఇంత శిక్ష వస్తుంది. అది ఆరని అగ్ని. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. కొయ్యగానే అయ్యా విత్తంగానే పంట పండిద్దా? చెప్పరేమండి? విత్తంగానే పంట పండిద్దా? అది మొలవాలా, అది ఎదగాల, అది పెరగాల, అది పువ్వు వేయాలా? పువ్వు ఏం కావాలి చెప్పండి అయ్యా? మొగ్గ వచ్చిద్ది, పువ్వు వచ్చిద్ది, తర్వాత పిండి వచ్చిద్ది. ఏమొచ్చిద్దండి? పిండి వచ్చిద్ది. పిండి ఏమైద్ది? కాయ అయిద్ది. కాయ ఏమైద్ది? కాయ అయిద్ది. కాయ పండిద్ది. అప్పుడు కొడవలు పెట్టి కోస్తాడు. నీ పాపం పండే రోజు కూడా ఒకటి ఉంది. ఎవడు పాపమైనా, నా పాపమైనా సరే, ఎవడు పాపమైనా చరిత్ర చదువుకో. నీ పాపం పండే రోజు ఉంది. ఆ రోజు కోస్తాడు దేవుడు నిన్ను, శిక్ష వేస్తాడు నిన్ను దేవుడు. ఎవరు తప్పించుకోలేరు. ఆ మాటల సంభాషణ వారు వింటున్నారండి. ఎందుకు చూడండి, కీర్తన గ్రంథం
90వ కీర్తన 8వ వచనం అండి. కీర్తన 98, 90వ కీర్తన వచనం 8 అండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. పాపములు కనబడుచున్నవి. యేసేపు ఎదుట అన్నలు పాపాలు ఏమైనాయి చెప్పండి? బయట చెప్పండి అమ్మా, బయట పడ్డట్టుగానే యేసు ప్రభు యొక్క ముఖ కాంతిలో ఒకరోజు చెప్పండి ఏం బయటపడతాయి? చెప్పరే నీ రహస్య పాపాలు ఆయన ముఖ కాంతిలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు బయటపడుచున్నవి. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెట్టారు కదా. ఈమె పాపం చేస్తుంది. మోషే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. నువ్వు శిక్షేస్తావా రక్షిస్తావా? సరే మోషే చెప్పాడు కదా, రాళ్లతో ఏమంటే నేను పాపులు రక్షకుడు అన్నవి, ఇదేనా నీ రక్షణ అని ఎగతాళి చేయటానికి. కొట్టొద్దు ఆమె విడిచిపెట్టమంటే నువ్వు మోషే ఆజ్ఞను ఏం చేస్తున్నావు? ధర్మశాస్త్రం మీరుతున్నావు. అట్ట చెప్పినా ఆయన నేరం మోపటానికి తీసుకొస్తే ఆయన ఏమన్నాడు? నేల మీద ఏదో రాస్తూ ముఖము పైకెత్తి తలను పైకెత్తి మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయమన్నాడు. వారి వైపు తన ముఖమునెత్తి తల ఎత్తి చూశాడు. మోషే అన్నాడే, నీ ముఖ కాంతిలో ఏం కనిపిస్తున్నాయి? మా రహస్య పాపాలు. పెద్దవారు మొదలుకొని చిన్నవారు అందరికీ ఏం చేశారండి? రాళ్ళు ఎత్తుకున్న వాళ్ళంతా విడిచిపెట్టి. ఎందుకు చెప్పండి? ఇప్పుడుదా చెప్పండి. యేసు ప్రభు ఎదుట నిలబడ్డారు. ఆయన ముఖము చూసేవారికి ఆ ముఖములో వీళ్ళు ఏం కనిపిస్తుంది చెప్పండి? వీళ్ళు పాపాలు కనపడుతుంది. ఒరి బాబు నాయన, నా బతుకంతా ఇక్కడ దీన్ని తీసుకొస్తే నా బతుకు బయటపడుతుంది అని చెప్పి ఒకళ్ళొక్కరు జారుకుని వెళ్ళిపోయారు. యేసయ్య ముఖ కాంతిలో ఒకరోజు నీ పాపాలు బయటపడతాయి. దాయలేవు, దాచుకోలేవు. ముందుకురా. రూబేను వచ్చి అన్నాడు, ఏరా ఆ రోజు మీ సహోదరుని అట్లా చేయొద్దని బతిమలాడాడు కదండి. వెళ్ళిపోయి వచ్చేవారికి గుంటలు వేసారు, అమ్మేశారు కదండి. ఏడంటే లేడు అని చెప్పేసి రూబేను విలపించాడులండి. ఏరా ఆనాడు నేను మన సహోదరుని పట్ల పాపము చేయొద్దంటే మీరు విన్నారా అన్నాడు కదండి. వింటున్నారా? అదే కదండి తర్వాత వచ్చినాం. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు విననైతిరి గనుక ఈ రక్తాపరాధము మన మీద మోపబడుచున్నది వారికి చెప్పాడు. ఏరా ఈ చిన్నవాని ఎడల పాపము చేయొద్దని నేను చెప్పానే, అయినా మీరు నా మాట వినలేదు. అందును బట్టి ఆనాడు అతడు చిందించిన మీరు కొట్టారో ఏం చేశారు? ఆ రక్తాపరాధం ఇప్పుడు మన మీద మోపబడుతుంది. ఆ శిక్ష మనం అనుభవిస్తున్నామని రూబేన్ అన్నాడు. అక్కడ ఒక మాట అండి, అది నా హృదయాన్ని పొడుస్తూ ఉన్నది. రే ఆ చిన్నవాని ఎడల పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? ఆ చిన్నవాడి పేరు తీసే చదవండి. దాన్ని చదువు, బైబిల్ కూడా చూస్తున్నాం. పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? పాపం చేయొద్దంటే దేవుని మాట విన్నారా? పాపం చేయొద్దంటే దేవుని మాట వింటున్నారా? ఈనాడు పురుషులు, స్త్రీలు, యువకులు పాపం చేయొద్దు బైబిల్ చెప్తుంటే వింటున్నారా? దేవుడు చెప్తుంటే వింటున్నారా? దేవుని వాక్యం చెప్తుంటే వింటున్నారా? సువార్త ప్రకటిస్తుండు పాపం చేయొద్దు అని చెప్తుంటే విన్నారంటరా? అందుకే మనకి గతి వచ్చింది. పాపం చేసేవాడికి గతి వచ్చింది. ఒకరోజు గతి వచ్చింది. రక్తాపరాధం అనుభవించాలి, ఆ శిక్ష వచ్చింది. పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? ఈ రాత్రి యేసయ్య మాట్లాడదు. పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? వింటున్నారండి? తల్లిదండ్రుల మాట కుర్రోళ్ళు వింటున్నారండి? భార్య మాట భర్త వింటుందా? భర్త మాట భార్య వింటుందా? అసలు దేవుని మాటే అసలే వింటలేదండి. ఎవరి మాట వింటున్నారు? ఎవరి మాట? నా ఇష్టం అంటున్నారు. ఇష్టమైన జీవితం, ఇచ్చలవిడి జీవితం. ఈ శిక్ష అనుభవిస్తున్నావురా? ఆ రోజు నేను పాపం చేయొద్దంటే చేయకుండా ఉంటే ఈరోజు ఈ శిక్ష వచ్చేది కాదు. నా మాట విన్నారా?
నా మాట విన్నారా? ఈ రాత్రి యేసయ్య అడుగుతున్నాడు, నా మాట విన్నారా? ఈ రోజైనా నా మాట వినండి, ఈ రోజైనా నా మాట వినండి. ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనమండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనదేమో అయిపోయింది. యేసయ్య అంటున్నాడు, ఇప్పుడైనా, ఇంతవరకు నా మాట వినలేదు, అయినా ఇప్పుడైనా అనే మాటలు బైబిల్లో చాలాసార్లు ఉంటాయి. ఇప్పుడైనా అనే మాట అయిపోయింది, ఏమైంది? ఇప్పుడైనా నా మాట విని నన్ను పంపిన వాని యందు శ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ప్రభు మాట విని, ఆయన సువార్త విని, ఆయన వాక్యం విని, ఇప్పుడైనా నీవు యేసయ్య మాట వింటే, ఇప్పుడైనా యేసు ప్రభు యొద్దకు వస్తే, యేసయ్య నేను పాపిని క్షమించమంటే ఇప్పుడైనా నిన్ను క్షమిస్తాడు. నీకు తీర్పు లేదు, నీకు శిక్ష లేదు, నీకు నరకం లేదు, నీకు అగ్నిగుండం లేదు. మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ బ్రతుకును వెలిగిస్తాడు, నీ చీకటిని త్రోసివేస్తాడు, నీ చీకటిని వెలిగిస్తాడు, నీ నరక బాగు చేస్తాడు, నీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఎందుకో తెలుసా? నీ శిక్ష, నా శిక్ష ఆయన మీద పడింది, ఆయన పైన వేసుకున్నాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందాడు. మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. ఈ రాత్రి కూడా మేము శిలువలో వేలాడుతున్న యేసు ప్రభువును ప్రకటిస్తున్నాం. శిలువలో వేలాడుతున్న రక్షకును చూడండి. ఆ శిలువలో పరిశుద్ధుడు పాపముగా చేయబడ్డాడు. భూమి ఆకాశాల మధ్య ఒక శాపగ్రాహిగా యేసు ప్రభువు వేలాడుతున్నాడు. ఆ రక్షకుడు పాపమయ్యాడు, ఆయన రక్షకుడు శాపమయ్యాడు. అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపు తగిన వాడు సొగసు స్వరూపం కోల్పోయాడు. రక్తము కార్చి రక్షణ సిద్ధం చేశాడు. ఆయన ప్రాణమును ధారపోశాడు. నీ కొరకే, నా కొరకే. యెషయా 53:5 మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మన పాపం ఆయన మోసుకుపోయాడు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాపమంతా, నీ నా పాపం మోసుకుని వెళ్ళిపోయాడు. భారమైన సిలువను ఆయన పైన పెట్టారు. మోయలేక ఆ రక్షకుడు తూలిపోయాడు, సోలిపోయాడు. కల్వరి కొండపైకి తీసుకువెళ్ళాడు. మేకులతో ఘోరంగా కొట్టారు. ఆ రక్షకుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఇప్పుడు కూడా ఏముంది ఆయన దగ్గర చెప్పండి? ఇప్పుడు కూడా క్షమాపణ ఉంది. ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, అయ్యా, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు. నువ్వు చేసేదానికి వచ్చే నష్టము, కష్టము, రాబోయే దాని భయంకరమైన పరిస్థితులు నీకు తెలియవు. ఇప్పుడు చేస్తున్నావు, కానీ తరువాత వచ్చే దాని ఫలితము అది ఎంత ఘోరం ఉంటుందో, ఎంత భయంకరం ఉంటుందో నీకు తెలియదు. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగుతారు, వీరిని క్షమించు. ఈ రాత్రి యేసయ్య క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యేసయ్యను ఒప్పుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ చిన్న ప్రార్థన చేయి, అందరి తల్ల ఉంచుకోండి. ఈ చిన్న ప్రార్థన చేయి. ఇంకా యేసయ్యకు నీ హృదయంలో చోటు ఇవ్వలేదు, నువ్వు ప్రభువుకు చోటు ఇవ్వలేదు, కానీ నీ హృదయంలో ప్రభువుకు చోటు లేదు. కానీ అయ్యా అమ్మా, నువ్వెంత చెడ్డ వ్యక్తివైనా యేసయ్య హృదయంలో ఇప్పుడు కూడా చోటు ఉంది, ఇంకా చోటు ఉంది, ఇంకా స్థలం ఉంది. నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకే శిలువలో ప్రార్థన చేశాడు. నువ్వేం చేస్తున్నావు, వీరేం చేస్తున్నారు, ఈమెం చేస్తుంది, ఈయనేం చేస్తున్నాడు, వీరు ఎరుగరు, ప్రభువా క్షమించమంటున్నాడు. క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు పాదాల మీద చిన్న ప్రార్థన చేసుకో. ఇంకా ప్రభువుని నమ్మని వారు, ఇంతవరకు నా హృదయంలో క్రీస్తు ప్రభువా నీకు చోటు ఇవ్వలేదయ్యా,
నేను నిన్ను చేర్చుకోకపోయినా నీ హృదయంలో నాకు ఇంకా చోటు ఉందా? ఇంకా నన్ను క్షమిస్తావా? ఇప్పుడు కూడా నన్ను క్షమిస్తావా? ఇంత గొప్ప దేవుడవా, ఇంత మంచి దేవుడవా యేసయ్యా, నీ సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకో. ప్రభు క్షమిస్తాడు. 1 నిమిషం సమయం ఇస్తున్నాము. వాళ్ళ హృదయములో యేసు ప్రభువా, ఇంతకాలం ఇప్పటి వరకు నా హృదయంలో నీకు చోటు ఇవ్వలేదయ్యా, కానీ నా హృదయంలో నీకు చోటు ఇవ్వకపోయినా ఇంకా నీ హృదయంలో నాకు చోటు ఉందంటున్నా. ఇంత పాపిని క్షమించమంటున్నా, క్షమిస్తానంటున్నా. ఇంకా నాకేం కావాలి ప్రభా? నీ యొద్దకు వస్తున్నా. పాపి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుని యేసు ప్రభు నమ్ముకొని ఆలోచన ప్రేరేపణ ఉన్నవారు నీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. అయ్యా, దేవుడు నిన్ను దీవిస్తాడు. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు దీవిస్తాడు. ఆయన కరుణిస్తాడు. ఆయన క్షమించాడు. ఆయన యేసయ్య క్షమించలేని పాపమే లేదు, చేర్చుకోలేని వ్యక్తే లేడు. అందరికీ వందనాలండి. చేతులు దించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి చేతులు ఎత్తిన వారు ముందుకు రండి. నేను కూడా ముందుకు వస్తాను. ఏమి సిగ్గుపడద్దు. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి 5 నిమిషాల్లో ప్రభుకు అప్పగిస్తాం. మీకు ఏం ఆటంకం చేయమని, ప్రయాణాలకు ఆటంకం ఉండదు, భోజనానికి ఆటంకం, 5 నిమిషాల్లోనే పంపిస్తాం. ప్రభు నమ్ముకోవాలని చెయ్యి ఎత్తాలనుకుంటూ చెయ్యి ఎత్తడానికి సిగ్గుపడితే, భయపడితే, చెయ్యి ఎత్తపోయినా పర్వాలేదు, మీరు కూడా ముందుకు రండి. కూడి ప్రకటన అయిపోయిన తర్వాత ముందుకు రండి. కోరుకునేవారు, మారు మనసు పొందాలని ఆశపడిన వారు, చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా నాకు యేసయ్య కావాలి, మోక్ష భాగ్యం కావాలనుకున్నవారు అన్న దగ్గరికి రండి. ఇక్కడే కూర్చోబెడతాం. మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అందరికి కూడా భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. నెమ్మదిగా అందరూ భోంచేసి సెలవు తీసుకోవాలి. క్లోజింగ్ ప్రేయరు మన ప్రియులు చలాయిపోయిన స్థానిక సంఘ పెద్దలు జాషువన్న ముగింపు ప్రార్థన చేసిన తర్వాత అందరూ నెమ్మదిగా భోంచేయండి. ఏర్పాట్లు కొంత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. అందరికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది. భోంచేసి వెళ్ళండి. వచ్చిన మీ అందరికి కూడా ఆయా స్థలాల నుండి వచ్చిన స్థానిక సంఘ పెద్దలకు, సేవకులకు, సంఘస్థులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు స్థానిక సంఘ పక్షంగా తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన జాషువన్న. 2 కౌంటర్లు, ఇది ఇక్కడ సహోదరులకి, అక్కడ మందిరం ముందు సహోదరులకు, అక్కడ జెంట్స్, ఇక్కడ లేడీస్. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ పరిపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, నీ కృప చొప్పున, మీ దయ చొప్పున నిన్నటి దినము నుంచి ఈ దినము 2 దినాలు మీరు ఇక్కడ స్థానిక సంఘములో జరిగించిన పరిచర్యను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. కొన్ని పరిస్థితుల్లో వాతావరణము ప్రతికూలంగా ఉన్నా వాటిని అనుకూలంగా మార్చి ప్రభువా, చక్కని యొక్క దైవ సందేశాన్ని వినడానికి మీరు దయ చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలపు వేళ 2 దైవదాసులు మీరు వాడుకొని శ్రేష్టమైన అంశాలు, అనేకమైన సంగతులు మేము విన్నాం. అభిమేలకును గురించినటువంటి విషయాలు, యేసేబును గురించినటువంటి విషయాలు మేము విన్నాం. మా జీవితాలలో వాటిని భద్రం చేసుకొని మీ కొరకు సాక్షులుగా జీవించడానికి కృప చూపండి ప్రభా. ఈ 2 దినాలు స్థానిక సంఘము ఆర్థిక పరంగా అన్ని విషయాలు కూడా భరించి ఈ చక్కని సువార్త కూడికలు ఏర్పాటు చేయడానికి మీరు దయ చూపినందుకు వందనాలు. స్థానిక సంఘానికి కావలసిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడిన నీ ప్రియ బిడ్డల ముందుకు వస్తుండగా
వారిలో మీ ఆత్మకార్యం జరిగించమని ఇంతవరకు మీరు చేసిన మేలును బట్టి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మనవల స్తుతులు మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ దయచేసి స్థానిక సంఘస్థులు పరిచర్లో ఉండండి. ముందు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజనాలు ఉంటాయి. మనం స్థానికంగా ఉండేవారం కొంత నెమ్మదిగా భోంచేద్దాం. వారు అయిన తర్వాత అన్న పాల్గొందన్న సిద్ధంగా ఉన్నారు. అన్న దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు, అంటే జబ్బుల కోసం కాదు, మారు మనసు కొరకు, రక్షణ కొరకు వచ్చేవారు రండి, ముందుకు రండి. అందరికీ వందనాలండి. ప్రభువు నమ్ముకోవాలని ప్రేరేపణ కలిగి చేతులు చూపిన వారు ముందుకు రండి. చేయి చూపపోయినా ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీరు కూడా ముందుకు రండి. సోదరా సోదరి, అయ్యా అమ్మ, యేసు ప్రభువుని నమ్ముకోకుండా వెళ్ళవద్దు. ఈ రాత్రి నేను ప్రభువుని నమ్ముకున్నానని చేతులు చూపిన వారు ముందుకు రండి, సిగ్గుపడవద్దు.